భద్రావతి మాటల ద్వారా గుండె పగిలే నిజం తెలుసుకుని వల్లి చెంప పగలగొట్టిన రామరాజు ఒకటైన ప్రేమ ధీరజ్. అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఇక ప్రేమ అయితే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. నేను నిన్ను ఎంతగా ప్రేమించానురా, ఎందుకురా నన్ను ఇంతగా మోసం చేశావు, నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావు అనుకున్నాను, అంటే నీ మనసులో నా మీద ఎలాంటి ప్రేమ లేదా అంటూ ఆలోచిస్తూ ఉండంగా అప్పుడే ప్రేమ తల్లి అయితే వస్తుంది. ఏంటి, తప్పు చేశాను అని బాధపడుతున్నావా? నువ్వు నీ అత్తారింటి నుంచి వచ్చేటప్పుడు కొంచెమైనా ఆలోచించాలి కదా. తప్పొప్పులు ఎవరివో తెలుసుకోకుండా నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. అసలు ధీరజ్ ఎందుకు ఇలాంటి పని చేశాడో ఒక్కసారైనా అడగడానికి ప్రయత్నించావా? ధీరజ్ ఎలాంటి వాడో తెలుసు కూడా ఎంతకింత పొరపాటు చేశావు. మీ అత్తయ్య మీ నాన్న గురించి నీకు తెలుసు కూడా ఎందుకు నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? ఒక్కసారైనా ఆలోచించుంటే ఈరోజు నీ పరిస్థితి ఇలా ఉండేదే కాదు. మీ అత్తయ్య నిన్ను ఎంతో ప్రేమగా చూసుకుంది, నిన్ను నాకన్నా గొప్పగా చూసుకుంది. అలాంటి మీ అత్త కూడా నువ్వు ఇంట్లోంచి వచ్చేస్తూ ఉంటే మాట్లాడలేదు అంటే ఎందుకో వాళ్ళు అలా ఆగిపోవలసి వచ్చిందో ఒక్కసారి ఆలోచించు. ధీరజ్కి నువ్వంటే ప్రాణం. నీ మీద ప్రేమ లేకపోతే ఎందుకు అంత కష్టపడి నిన్ను పోలీస్ ట్రైనింగ్కి పంపిస్తాడు? నీ వెంటే తిరుగుతూ నీకు ఎలాంటి కష్టం వచ్చినా అండగా నిలబడుతూ నిన్నెందుకు సపోర్ట్ చేస్తూ ఉంటాడు? ప్రతి విషయంలో కూడా నీకు అండగా నిలబడడమే ధీరజ్ చేసిన తప్ప. నీ జీవితం నాశనం అవ్వకుండా మీ అత్తయ్య నీ జీవితాన్ని కాపాడడమే మీ అత్తయ్య చేసిన తప్ప. అసలు ఎందుకు నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? ఒక్కసారి ఇంటికి వచ్చే ముందు ఆలోచించాలి కదా. నీ భర్త మీద చేయి చేసుకునే ముందు నువ్వు చేస్తున్నది తప్పని తెలుసుకోవాలి కదా. ధీరజ్ మీ నాన్నని కొట్టడం తప్పే. కొట్టే అంతవరకు వచ్చాడు అంటే అక్కడ ఏం జరిగిందో కూడా నీకు తెలియదు. చివరికి నువ్వు ఏం జరిగిందని కూడా ఆలోచించకుండా నిజాలు తెలుసుకోకుండా తప్పు చేయడమే కాకుండా ఆ ఇంటి నుంచి వచ్చేసి ఇంకా సరిదిద్దుకోలేని తప్పు చేశావు. ఒక్కసారి నీ గురించి నువ్వు ఆలోచించుకో అంటూ ఇక ప్రేమ తల్లి అయితే చెప్పి వచ్చేస్తుంది. అప్పుడే ప్రేమ అయితే బాధపడుతూ ఉంటుంది. నేను ఆలోచించకుండా తప్పు చేశానా? నేను చేసింది నిజంగా తప్పేనా? ఇప్పుడు ఏం చెయ్యాలి అంటూ ఇక ప్రేమ అయితే ఆలోచిస్తూ ఉంటుంది. మరొక వైపు ఇక భద్రావతి అయితే ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది. మనం చాలా గొప్ప పని చేశాంరా. ఈరోజు ఆ ఫ్యామిలీ నుంచి మన అమ్మాయిని మనం తీసుకురాగలిగాము. మన ప్రేమ ఇప్పుడు మన దగ్గరుంది. తొందరలోనే దానికి మంచి సంబంధం తీసుకువచ్చి పెళ్లి చేస్తాను. మన కుటుంబానికి తగ్గట్టు హోదాలో ఉన్న సంబంధం తీసుకువచ్చి దాని జీవితం బాగుండేలా చేస్తాను అంటూ భద్రావతి అయితే అంటూ ఉండగా, అవునక్క, చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇది ఎక్కడ వాణ్ణి ప్రేమించిందో ఖచ్చితంగా మళ్ళీ మనం రమ్మని చెప్పినా రాదు అని నేను చాలా భయపడ్డాను. కానీ అసలు విషయం తెలియడంతో ఇప్పుడు ఇంకా సంతోషంగా ఉంది అంటూ సేనాపతి అంటూ ఉండగా, ఇదంతా ఆ వల్లి కారణంగానే. వల్లి గనుక మనకి నిజం చెప్పుండకపోతే ఈరోజు మనం ఇలా మన ప్రేమను తీసుకురాగలిగే వాళ్ళమే కాదు. అది నిజం చెప్పి చాలా మంచి పని చేసింది అంటూ ఇక చెప్తూ ఉంటుంది భద్రావతి అయితే. సరే, నువ్వు ఆ వల్లిని నీ గ్రిప్లో పెట్టుకో. ఆ కుటుంబాన్ని నాశనం చెయ్యాలి అంటే ఖచ్చితంగా ఆ కుటుంబంలో ఉన్నవాళ్ళు ఎవరో ఒకరు మనకి సపోర్ట్గా ఉండాలి కదా. అలా సపోర్ట్గా ఉండాలి అంటే ఖచ్చితంగా ఆ వల్లి నీ గ్రిప్లో ఉండాలి. ఆ వల్లి ద్వారా ఆ కుటుంబాన్ని ఇంకా నాశనం చెయ్యొచ్చు. మన కుటుంబం జోలికి వస్తే ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థమయ్యేలా చేయొచ్చు అంటూ సేనాపతి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో ఈ మాటలు విన్న విశ్వ అయితే, అంటే వీళ్ళిదంతా కావాలనే ఆ వల్లి సహాయంతో చేస్తున్నారన్నమాట. ఇదంతా తెలుసుకొని ప్రేమ తన జీవితాన్ని నాశనం చేసుకుంది. తనని ఎంతగానో ప్రేమించి ధీరజ్ ప్రేమని వదులుకుంది. దానికి ఇప్పుడే నిజం తెలిసేలా చెయ్యాలి అంటూ విశ్వ అయితే ఇక ప్రేమ దగ్గరికి వెళ్తాడు. ఎందుకే
ఇలాంటి పిచ్చి పని చేశావు? నేను కూడా ఇలాగే అహంకారంతో ఆలోచన లేకుండా చాలా పెద్ద తప్పు చేశాను. నేను చేసిన తప్పు కారణంగా శిక్ష అనుభవించాను. ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది. కానీ మళ్ళీ నువ్వు బుద్ధి లేని పని చేశావు. అసలు ఇదంతా అత్తయ్య అలాగే నాన్న కలిపే చేశారు. నిన్ను కావాలనే నమ్మించారు. నీకు విషయం తెలియకుండా జాగ్రత్త పడ్డారు. ఇప్పుడే వాళ్ళ మాటలు విని అసలు నిజం తెలుసుకున్నాను. ఎందుకే నువ్వు ఇంత పిచ్చిదాల్లా ప్రవర్తించావు అంటూ ఇక అడుగుతూ ఉంటాడు. విశ్వ అయితే ఏంట్రా నువ్వు మాట్లాడేది అంటూ ప్రేమానంగానే అవునే, ఆ వల్లి సహాయంతో ఇదంతా చేశాము అని వీళ్ళిద్దరూ అనుకుంటున్నారు. వల్లిని కలవడానికి కూడా అత్తయ్య వెళ్తుందంట. ఇప్పుడే వాళ్ళిద్దరి మాటల ద్వారా తెలుసుకున్నాను అంటూ విశ్వ అయితే చెప్పంగానే ఆ మాటకిక ప్రేమ అయితే నిజంగానే నేను చాలా పెద్ద తప్పు చేశాను. అసలు నేను ఎంత తప్పు చేశానో ఇప్పుడు అర్థమవుతుంది. కానీ నిజ నిజాలు ఎలా తెలుసుకోవాలి, అసలు ఏం జరిగిందో నేను ఎలా తెలుసుకోవాలి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది ప్రేమ అయితే. మరొక వైపు రామరాజు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. అసలు బుజ్జమ్మ ఇంతగా మోసం చేస్తుందని అనుకోలేదు, ఇంత ద్రోహం చేస్తుందని అనుకోలేదు. ఎందుకు బుజ్జమ్మ నన్ను ఇంత మోసం చేసి నన్ను ఇంతగా బాధ పెడుతున్నావు అంటూ ఇక ఆలోచిస్తూ ఉంటాడు రామరాజు అయితే. అప్పుడే ఇక మరొక వైపు వేదవతి కూడా ఆలోచిస్తూ ఉంటుంది. నన్ను ఇంతకాలంగా అర్థం చేసుకున్నది ఇంతేనా? నా మీద కొంచెం కూడా మీకు నమ్మకం లేదా? మీకు ఇష్టం లేని పని నేను ఎందుకు చేస్తాను? ఆ రోజు నా మేనకోడలు ఏదో ఆపదలో ఉందని దాని జీవితాన్ని కాపాడడం కోసం మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నాను. కానీ నేను తీసుకున్న నిర్ణయానికి నేను ఇంత శిక్ష అనుభవించవలసి వస్తుందని అస్సలు అనుకోలేదు. మీరెందుకు నన్ను అపార్థం చేసుకొని ఇంటికి కూడా రాకుండా ఆగిపోయారు అంటూ ఇక బాధపడుతూ ఉంటుంది వేదవతి అయితే. అప్పుడే నర్మద అయితే వస్తుంది. అత్తయ్య, మీరు ఇలా కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడడం నేను సహించలేకపోతున్నాను. దయచేసి మీరు ఇలా కన్నీళ్లు పెట్టుకోవద్దు. మిమ్మల్ని చూస్తూ ఉంటే అసలు నేను తట్టుకోలేకపోతున్నాను. అసలు ఇదంతా ఎలా జరిగిందో అన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. మీరు బాధపడకండి అంటూ ఇక నర్మద అయితే అంటూ ఉండంగా, ఇంకేం బాధపడకుండా ఉంటాను నర్మద, అయిపోయింది. మనము ఏదైతే జరగకూడదు అనుకున్నామో అదే జరిగిపోయింది. చిన్నోడు జీవితాన్ని నా చేతులారా నేనే నాశనం చేశాను. ఇప్పుడు ప్రేమ గనక మాట వినకుండా ఈ ఇంటికి రాకపోతే తర్వాత వాడి జీవితమే నాశనమైపోతుంది. నేను జీవితాంతం కుమిలిపోవాలి. నా కొడుకు జీవితాన్ని నా చేతులతోనే నాశనం చేశానన్న బాధ నన్ను జీవితాంతం దహిస్తూనే ఉంటుంది. అసలు ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు అంటూ ఇక బాధపడుతూ ఉంటుంది వేదవతి అయితే. మీరు బాధపడకండి అత్తయ్య, దేనికన్నా ఖచ్చితంగా ఏదో ఒక మార్గం ఉంటుంది. అది నేను చూసుకుంటాను. మీరు ఇలా బాధపడుతూ దిగులు పడుతూ కుమిలిపోతూ ఉంటే తర్వాత మీ ఆరోగ్య పరిస్థితి ఏమైపోతుంది? మామయ్య గారు కూడా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. మిమ్మల్ని అర్థం చేసుకొని ఖచ్చితంగా తాను చేసిన తప్పు ఏంటో తెలుసుకుంటారు. అలాగే ప్రేమ కూడా తన తప్పు తెలుసుకుని ఖచ్చితంగా ధీరజ్ దగ్గరికి వస్తుంది. మళ్ళీ వాళ్ళిద్దరూ ఒకటవుతారు. పెళ్లి చేసేటప్పటికి వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం లేకపోవచ్చు, కానీ ఇప్పుడు ఒకరంటే ఒకరికి ప్రాణం. ఇద్దరూ కూడా ప్రాణంగా ప్రేమించుకుంటున్నారు. అనుకోని అపార్థాల వల్ల వాళ్ళు దూరంగా ఉన్నారు, కానీ వాళ్ళు మళ్ళీ ఖచ్చితంగా ఒకటవుతారు అత్తయ్య. నిజ నిజాలు బయటపడిన రోజు ఖచ్చితంగా ఇద్దరు ఒక్కటై తీరుతారు అంటూ నర్మద అయితే చెప్తూ ఉంటుంది. నువ్వు అన్నట్టు అలా జరిగితే ఇక అంతకన్నా ఏం కావాలి అంటూ ఇక వేదవతి కూడా మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో ఇక భద్రావతి అయితే వల్లికి ఫోన్ చేసి, నేను నిన్ను కలవాలి, నీతో మాట్లాడే పనుంది, ఎక్కడికి రావాలి అంటూ అడుగుతూ ఉండగా ఇక వల్లి అయితే పలానా చోటికి రమ్మని అయితే చెప్తుంది. అప్పుడే ఇంతలో ఇక భద్రావతి వల్లితో మాట్లాడే మాట అయితే ప్రేమ అయితే వినేస్తుంది. ఇదేంటి అంటే వల్లిని కలుసుకొని అత్తయ్య మళ్ళీ ఏదో ప్లాన్ చెయ్యబోతున్నట్టుంది, అదేంటో తెలుసుకోవాలి,
అసలు ఏం జరుగుతుందో, నేను తప్పు చేశానో లేకపోతే ఏమైందో అన్ని నిజ నిజాలు తెలుసుకోవాలి అంటూ ప్రేమ అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో భద్రావతి అయితే వెళ్ళంగానే ఇక భద్రావతిని ఫాలో అవుతూ ఇక ప్రేమ కూడా వెళ్తుంది. ఇంతలో ఇక వల్లి కూడా ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఇక బయటికైతే వెళ్తుంది. ఇంతలో రామరాజు అయితే ఒక చోట కూర్చొని అలాగే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. అప్పుడు ఇంతలో వల్లి భద్రావతి ఇద్దరూ కూడా కలుసుకుంటారు. ఇక వల్లిని చేతులు పట్టుకొని, నీ కారణంగానే ఈరోజు నా మేనకోడలు నా ఇంట్లో అడుగు పెట్టింది. ఇక దాని జీవితం సంగతి నేను చూసుకుంటాను. నువ్వు చేసే పనల్లా అసలు ఆ ధీరజ్ గాడు ప్రేమ మాట ఎత్తకూడదు. ఇద్దరికీ కూడా విడాకులు ఇప్పించాలి అంటే ఖచ్చితంగా నువ్వు ఆ ధీరజ్ని రెచ్చగొట్టాలి. ప్రేమ విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టిందని నువ్వు కూడా సంతకం పెట్టాలని, ఆ ధీరజ్ గాడు విడాకుల పేపర్ల మీద నువ్వు సంతకం పెట్టేలా చెయ్యాలి. అప్పుడు ప్రేమ కూడా సంతకం పెట్టేలా చేస్తాను. ఇద్దరికి విడాకులు ఇప్పించి ప్రేమకి మళ్ళీ పెళ్లి చేస్తాను. ఈ విషయంలో మాత్రం నువ్వు మళ్ళీ సహాయం చెయ్యవలసి వస్తుంది అంటూ అనంగానే, అయ్యో ఖచ్చితంగా చేస్తాను. ఇంత సహాయం చేసిన దాన్ని ఆ విషయంలో ఎందుకు చేయను? ఖచ్చితంగా వాళ్ళు నన్ను ఎంత బాధ పెట్టారో అన్నీ నాకు తెలుసు. అయినా మీ మేనకోడలు మీ దగ్గరికి రావాలన్న ఉద్దేశంతో నేను ఇదంతా చేశాను అంటూ ఇక చెప్తూ ఉంటుంది. వల్లి అయితే, నీ సహాయాన్ని ఊరికనే వదిలేయంలే. నీ పుట్టింటి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళకి సహాయం చేస్తాను. నువ్వు కాకపోతే నేను చెప్పినప్పుడు చెప్పిన పని చేస్తూ ఉండాలి. ఆ ఇల్లు సర్వనాశనం అయిపోవాలి అంటే ఖచ్చితంగా నీ సహాయం ఉండాలి అంటూ భద్రావతి అయితే వల్లిని అడుగుతూ ఉంటుంది. నేను అనుకున్నది మీరు నా చేత చేయిస్తున్నట్టు ఉంది. నేను ఆ కుటుంబాన్ని నాశనం చెయ్యాలనే కంకణం కట్టుకున్నాను. ఇప్పుడు నీ మేనకోడలు ఆ ధీరజ్ విడిపోయారు. తొందరలోనే ఆ నర్మద అలాగే మా సాగర్ని కూడా విడదీస్తాను. ఆ జంట కూడా కలిసి ఉండడానికే వీల్లేదు అంటూ అనుకుంటూ మురిసిపోతూ ఉంటుంది తన మనసులో వల్లి అయితే. ఏంటి, నేను అడుగుతూ ఉంటే ఏదో ఆలోచిస్తున్నావు? ఈ సహాయం చేస్తావా చెయ్యవా అంటూ అనంగానే, అయ్యో మీరు చెప్పిన తర్వాత కూడా చెయ్యకుండా ఉంటానా? ఖచ్చితంగా ధీరజ్ ప్రేమల మధ్య ఇంకా గొడవ వచ్చేలా చేస్తాను. వాళ్ళ గొడవలు విడాకులు దాకా వెళ్ళేదాకా చేస్తాను అంటూ వల్లి అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో ఇక ఇవన్నీ చాటుగా రామరాజు అలాగే ప్రేమ ఇద్దరు కూడా వింటారు. భద్రావతిని ఫాలో అవుతూ వచ్చిన ప్రేమ అయితే అనుకోకుండా అక్కడే రామరాజునైతే చూస్తుంది. మావయ్య, మీరు బాధపడుతున్నారని అర్థమైంది. నేను కూడా అపార్థం చేసుకుని ధీరజ్ని వదిలేసి వచ్చేసాను. మీరు కూడా అపార్థం చేసుకుని అత్త మొహం కూడా చూడకుండా ఇక్కడే కూర్చుని బాధపడుతున్నారు. అత్తతో గొడవ పెట్టుకుని మీరిక్కడ కుమిలిపోతున్నారని అర్థమైంది. నిజ నిజాలేంటో తెలుసుకోవాలి. వెళ్దాం పదండి అంటూ రామరాజునైతే ప్రేమ తీసుకువస్తుంది. ఇక వీళ్ళిద్దరి మాటలో కూడా విధంగా వచ్చి వాళ్ళైతే చాటుగా విని నిజం తెలుసుకుని ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇంతలో ఇక వల్లి అయితే చెప్తూ ఉంటుంది. మీకు ఒక విషయం చెప్పనా? మావయ్య గారు ఎప్పుడూ లేంది అత్తె మీద కోప్పడ్డారు. అత్తె మీద చెయ్యి కూడా చేసుకోబోయారు. ఖచ్చితంగా అత్తయ్య గారికి మావయ్య గారికి మధ్య కూడా గొడవ పెద్దదే అవుతుంది. నాకు తెలిసి వాళ్ళు కూడా మాట్లాడుకునే అవకాశమే ఉండదు అంటూ ఇక వల్లి అయితే చెప్తూ ఉంటుంది. అలా జరిగితే ఖచ్చితంగా వాళ్ళ కాపురం కూడా విడిపోతుంది. అప్పుడు నా చెల్లెల్ని కూడా నేను తీసుకుని వెళ్ళిపోతాను. ఇక రామరాజు ఒంటరిగా కుమిలిపోతూ దిగులు పెట్టుకుని చచ్చేలా చేస్తాను అంటూ ఇక భద్రావతి అయితే అంటూ ఉంటుంది. ఈ మాటలన్నీ విన్నా రామరాజు అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. నా బుజ్జమ్మని అనవసరంగా నేను చేసుకున్నాను. ఇదంతా వీళ్ళ ప్లాన. వీళ్ళు కావాలనే గొడవ అయ్యేలా చేసి ఇంత పని చేశారా అంటూ రామరాజు అంటూ ఉండగా, అవును మావయ్య, నేను కూడా
వాళ్ళ గురించి తెలిసి కూడా నిజ నిజాలేంటో ధీరజ్ని అడగకుండా చాలా తప్పు చేశాను, వాడి మీద చేయి చేసుకుని ఎంతో పాపం చేశాను అంటూ ఇక ప్రేమ అయితే బాధపడుతూ ఉంటుంది. ఇంతలో ఇక భద్రావతి అయితే వల్లికి చెప్పి వెళ్ళిపోగానే అప్పుడు ఇక వల్లి అయితే సంతోషపడుతూ ఆ కుటుంబాన్ని నాశనం చేయడమే నా లక్ష్యం, ఇక నా నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు, ఇక నెక్స్ట్ టార్గెట్ ఆ నర్మదా సాగరే, వాళ్ళని కూడా విడదీస్తాను, ఇక ఎలాగో మావయ్య అత్తయ్యతో మాట్లాడరు, ఇక 3 జంటలు విడిపోయినట్టే, ఇక ఆ ఇంటి పెత్తనం మొత్తం నేను సొంతం చేసుకుంటాను, నాతో పెట్టుకున్నందుకు వాళ్ళ జీవితాలు ఇలా నాశనం అయిపోయాని వాళ్ళు బాధపడేలా చేస్తాను అంటూ ఇక వల్లి అయితే తనలో తానే అనుకుంటూ మురిసిపోతూ ఉండంగా అప్పుడే ఇంతలో ఇక రామరాజు అయితే ఒక్కసారిగా ముందుకి వచ్చి వల్లి అంటూ వల్లి చంపైతే పగలగొడతాడు. దుర్మార్గురాల, ఇంత నీచానికి దిగజారిపోయావా, నువ్వు ఇంత దారుణంగా ఆలోచిస్తున్నావా, మీ అత్తయ్యకి నాకు మధ్య గొడవ వచ్చేలా చెయ్యాలి అనుకున్నావు, అలాగే ధీరజ్ ప్రేమని విడదీయాలి అనుకున్నావు, ఇప్పుడు ఏకంగా సాగర్ నర్మదని కూడా విడదీసి నా కుటుంబాన్ని నాశనం చెయ్యాలని చూస్తున్నావా, నువ్వు అసలు మనిషివేనా అంటూ అడుగుతూ ఉంటాడు రామరాజు అయితే. అప్పుడే ప్రేమ అయితే చెప్తూ ఉంటుంది, మామయ్య ఇది ఎన్ని తప్పులు చేసినా మీ దగ్గర దాచిపెట్టాము, దీది ప్రెగ్నెంట్ కాకపోయినా ప్రెగ్నెంట్ అని చెప్పి మనందరినీ మోసం చేసింది, ఆ విషయం నీకు తెలిస్తే తట్టుకోలేవు అని దీని ప్రెగ్నెన్సీ పోయింది అందుకే బాధపడుతుంది అంటూ అత్తయ్యని దగ్గర అబద్ధం చెప్పి దీని జీవితాన్ని నిలబెడితే ఇది మాత్రం మా జీవితాలతో ఆడుకోవాలని చూస్తుంది, మమ్మల్ని అందరినీ కూడా ఆ కుటుంబానికి దూరం చేసి అందరి జీవితాలు నాశనం చెయ్యాలని చూస్తుంది, ఇలాంటి దాన్ని మాత్రం క్షమించడానికే వీల్లేదు, అసలు ఇది మనిషే కాదు అంటూ ఇక ప్రేమ అయితే అంటూ ఉండంగా, అవును ఇలాంటి దుర్మార్గురాల్ని క్షమించడానికే వీల్లేదు, నువ్వు చేసిన తప్పులన్నీ నా దగ్గర బుజ్జమ్మ దాచిపెట్టింది కాబట్టి నువ్వు ఇన్ని రోజులు బ్రతికిపోయావు, ఇప్పుడు నువ్వు చేసిన తప్పులన్నీ తెలిసిన తర్వాత నిన్ను ఎలా క్షమిస్తాను, నిన్ను వదిలే ప్రసక్తే లేదు, నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టడానికే వీల్లేదు, నువ్వు గనక నా ఇంట్లో అడుగు పెడితే చంపేస్తాను, నీకు చందుకి ఎలాంటి సంబంధం లేదు, మీ ఇద్దరికి విడాకులు ఇప్పిస్తాను అంటూ ఇక రామరాజు అయితే వల్లికి ఊహించిన షాక్ అయితే ఇస్తాడు. ప్రేమ, నువ్వు వెంటనే ధీరజ్ దగ్గరికి వెళ్ళు, నువ్వు చేసిన తప్పు వాడి దగ్గర ఒప్పుకొని వాడికి క్షమాపణ చెప్పు, వాడు ఖచ్చితంగా నిన్ను అర్థం చేసుకుంటాడు, నేను నా బుజ్జమ్మకి క్షమాపణ చెప్పాలి, ఇన్ని సంవత్సరాల్లో మా కాపురంలో ఎప్పుడూ కూడా నేను నా బుజ్జమ్మ మీద చేసుకోలేదు, చెయ్యి కూడా ఎత్తలేదు, కానీ ఈరోజు నా బుజ్జమ్మని నేను కోప్పడ్డాను, ఇప్పుడు తన మొహం చూడాలి అన్నా నా మొహం తనకి చూపించాలి అన్నా నేను అసలు తన ఎదురు పడ్డానికి కూడా నాకు ధైర్యం సరిపోవడం లేదు, ముందు నువ్వు వెళ్ళమ్మా, నేను వస్తాను, ఇలాంటి పాపిష్టి దాన్ని ఇక మన ఇంట్లో అడుగు పెట్టనివ్వకూడదు అంటూ రామరాజు అయితే చెప్పంగానే ప్రేమ అయితే వెళ్తుంది. ఇక ప్రేమ అయితే ఇంటికి వెళ్ళంగానే ఇక అప్పుడే ధీరజ్ అయితే చూస్తూ ఉంటాడు, ఏంట్రా వచ్చిన దాన్ని కూడా పట్టించుకోకుండా అలా చూస్తూ ఉన్నావు, నేనేదో తప్పు చేశాను, ఆ రోజు నిజం తెలియక నీ గురించి తప్పుగా మాట్లాడి నీ మీద చేయి చేసుకున్నాను, కానీ నువ్వు నిజం తెలిసేలా చెయ్యాలి కదా, నేను వెళ్ళిపోతుంటే ఆపి జరిగింది ఇది, నీ వాళ్ళు ఆ రోజు తప్పుగా మాట్లాడారు కాబట్టి నేను మీ నాన్న మీద చేయి చేసుకున్నాను అని నువ్వు చెప్పుంటే నేను ఈరోజు నీకు దూరం అయ్యే పరిస్థితి వచ్చుండేదే కాదు, ఎందుకురా ఇలా చేశావు అంటూ ఇక ప్రేమ అయితే ధీరజ్ని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. నేను చేసింది తప్పే కాదనడం లేదు, దయచేసి నన్ను క్షమించు, నువ్వు లేకుండా నేను బ్రతకలేను, నువ్వు లేకుండా నాకు జీవితమే లేదు, నేను నిజ నిజాలు తెలుసుకోకుండా అసలు ఎవరి మాట వినకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం తప్పే, అలాగని జీవితాంతం నిన్ను దూరం చేసుకొని నేను బ్రతకలేను, నన్ను క్షమించరా అంటూ ఇక ధీరజ్నైతే క్షమాపణ అడుగుతుంది ప్రేమ అయితే. అదంతా చూసిన వేదవతి, నర్మద అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ప్రేమ తన తప్పు తెలుసుకుంది, మీ మావయ్య గారు కూడా
నన్ను అర్థం చేసుకుని ఇంటికొస్తే బావుండు అంటూ వేదవతి అనుకుంటూ ఉండంగా అప్పుడే రామరాజు అయితే ఇంటికి వస్తాడు. ఇక వేదవతికి అయితే క్షమాపణ చెప్తాడు. ఇక వేదవతి కూడా రామరాజును పట్టుకుని ఏడుస్తూ ఇక ఎంతో సంతోషపడుతూ ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో గనక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ మన ఛానల్కి ఎంతో సపోర్ట్నిస్తుంది.